TFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారాలు. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో పనులన్నీ కూడా మందకొడిగా జరగడం అనేటటువంటివి జరుగుతాయి. కొంచెం లేటుగా వెళ్ళడం అనేటటువంటివి ఉంటాయి. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు అప్పులు తెచ్చి మేము వ్యాపారం పెట్టామండి, అసలు మాకు ఫ్లాట్లు అమ్మడం లేదండి, స్థలాలు అమ్మడం లేదండి, బట్టల షాపులు పెట్టామండి, బట్టలు అమ్మడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది. అందువల్ల రాహు కుంభరాశిలోకి ప్రవేశించిన తర్వాత మీ యొక్క పరిస్థితులన్నీ కూడా కాస్త మారని అన్నమాట. దానివల్ల మీ సోదరుల యొక్క డెవలప్మెంటు, మీకు వ్యాపారం చేసేటటువంటి టాక్టిక్స్లు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. అలాగే మెస్మరిజం పవర్ వచ్చేసింది. అవతల వాళ్ళని మాయలో పెట్టేసి మీరు మీ పనులను పూర్తి చేసుకోవడము, ఇలాంటి అన్నీ కూడా ఈ ధనుస్సు రాశి వారు చేస్తారు. ఇకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇనుము వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కాస్త నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి కొంచెం కేతు గ్రహాల ప్రభావం వలన మీరు పితృార్జితమైనటువంటి ధనం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా మీ తల్లిదండ్రులలో తండ్రి యొక్క అనారోగ్యం గురించి మీరు ఆలోచించడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి మీ తండ్రి గారికి మీరు చక్కటి మెడికేషన్ ఇప్పించండి, బ్రహ్మాండంగా మీకు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అత్యంత వినయ సంపన్నులు కాబట్టి వీళ్ళందరికీ కూడా గురువు లెక్క ఆశీర్వాదం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారే మరి ప్రేమ వ్యవహారాల్లో కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేటటువంటిది ధనుస్సు రాశి వాళ్ళే ఉంటారనమాట. ఈ పరిహారాల దగ్గరకు వచ్చేసరికి అర్ధాష్టమ శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నడిపితే 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే రావి చెట్టుకు నిలిపోయింది, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ, రావి చెట్టుకు పూజ చేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.